హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సంజీవ. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, సో చాలా గుడ్ న్యూస్. డైలీ నిత్యావసర వస్తుంది. ఇది కూడా మనం అందరం ఫ్లోర్ క్లీన్ చేస్తాం డైలీ. ఎంతో కాస్ట్ పే చేసి మార్బుల్స్ వేస్తాం, టైల్స్ వేస్తాం, చాలా వేస్తాం. కానీ అది కెమికల్తో క్లీన్ చేయడం వల్ల దానికి ఉన్న కోటింగ్ అనేది మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత డిమ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, దానికి మనము డైలీ వాడేది మార్కెట్లో ఎక్కువ కనిపించేది కలర్స్ వేరు, కానీ బ్రాండ్ ఇట్లాంటి బ్రాండ్ వాడుతూ ఉంటాం మనము. దీంట్లో HCl అనేది కాన్సన్ట్రేషన్ ఉంటుంది, లో pH యాసిడ్ లెక్క. సో దీన్ని ఎక్కువ వేసినాం అనుకోండి, కొంతమందికి చిన్నపిల్లలు ఫ్లోర్ పైన ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతికి ర్యాషెస్ వస్తాయి, రెడ్డిష్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇది మేము ఇంతకుముందు నేను కూడా ఇదే వాడుతుంటే, బట్ ఇది అడ్వర్టైజ్మెంట్ చూసి వాడడం జరిగింది. కానీ వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను ఇప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను యూజ్ చేసి నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే తెలియనప్పుడు మనం ఇదే బ్రాండ్ అనుకుంటాం, మనకు తెలిసిన బ్రాండ్ అనుకుంటాం, కానీ ఇది వన్ ఆఫ్ ది లీడింగ్ బ్రాండ్ అనమాట. ఇది టోటల్గా ఇది న్యాచురల్గా తయారు చేయడం జరిగింది వెస్టేజ్లో. సో ఇది ఎట్లా న్యాచురల్ ఉంది, ఇది ఎట్లా కెమికలైజ్డ్ ఉంది, సో ఎట్లా ఫ్లోర్ని క్లీన్ చేస్తుంది, మనం ముందు తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకు కావాల్సినవి డెమోస్ నేను చేయడానికి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్లో మీకు వాటర్ తీసుకున్నా. ఎందుకంటే మనం ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు బకెట్లో వాటర్ వేసుకొని మనం కొన్ని మూతలు వేసుకొని క్లీన్ చేస్తాం కదా. సో అట్లాగే నేను కూడా వాటర్ తీసుకొని మెయిన్ నేను ఏం చేసుకున్నా అంటే, ఫస్ట్ డట్టి అంటే ఇది మీకు తెలుసు కదా, ఒక బ్లూ కలర్ వేసుకొని నేను మొత్తం దీన్ని డట్టిగా మారుస్తున్నాను అనమాట వాటర్ని. చూస్తున్నారు కదా, టోటల్ ఇది కలర్లోకి వచ్చేసింది. ఇది మీరు మరక అనుకోవచ్చు, లేదంటే బ్యాక్టీరియా అనుకోవచ్చు, మరక అనుకోవచ్చు. నేను ఈ సైడ్ వచ్చేసరికి దీన్ని వేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఓకే, రైట్. ఇది ఇక్కడ సైడ్ పెడుతున్నాను. ఏది ఎట్లా పనిచేస్తుందో ఈ డెమో రూపంలో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి ఇక్కడ వేస్తున్నాను. ఇది చాలా క్వాంటిటీ కూడా చాలా తక్కువ వేయడం జరుగుతుంది. ఓకేనా. సో మనం రెండు మిక్స్ చేద్దాం. ఏది కలర్ని తీసేస్తుంది, మరకని తీసేస్తుందో చూడొచ్చు మీరు. ఇది నేను కలుపుతున్నాను, నురగ వస్తుంది. కలర్ అట్లే ఉంది. నేను ఇంకా కలపను కూడా కలుపులేను. మీ కళ్ళ ముంగలనే కలర్ అనేది తీసేయడం జరిగింది. చూడండి, దీన్ని వాడడం వల్ల ఫ్లోర్ బాగుంటుంది, ఇంట్లో చిన్నపిల్లలకు హెల్దీగా ఉంటుంది. సో ఎట్లాంటి కెమికల్స్ ఉండవు, న్యాచురల్ ప్రొడక్ట్స్. ఓకే. సో ఇక్కడ మొత్తం HCl కెమికల్ ఉంటుంది. మనం మరక కూడా క్లీన్ కాలేదు, మీ కళ్ళ ముంగల కనిపిస్తుంది కదా, మరక కూడా క్లీన్ కాలేదు. ఇంకా ఎక్కువ వేసినా కానీ క్లీన్ కాదు. ఓకేనా, ఇంకా ఎక్కువ వేసినా కానీ క్లీన్ కాదు. సో ఇది మనం తెలియక వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు ఒక అవేర్నెస్ కూడా నేను క్రియేట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎంత చేసినా అట్లనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా, ఈ రెండిట్లో మనం ఏ ప్రోడక్ట్ వాడాలి, ఏ ప్రోడక్ట్ వాడకూడదు, సో దేన్ని మనం సజెషన్ చేయాలి. ఇది అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, వెస్టేజ్ కంపెనీ, న్యాచురల్ ప్రొడక్ట్. ఇంకొకటి మీరు బాగా గమనిస్తే, సో నేను ఈ వాటర్ ఇందులో కూడా వేసినప్పుడు కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. చూస్తున్నా కదా, టోటల్గా ఇంకా క్లీన్ అయిపోయింది. ఇంకా మొత్తం వాటర్ కూడా వేయలేదు నేను. సో ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్లోకి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా కావచ్చు, ఈ డెమో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి నుంచి మీరు ఇది యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కళ్ళ ముంగల నేను డెమో చూపెట్టడం జరిగింది. సో ఈ వీడియో పంపించిన వాళ్ళకైనా సరే మీరు కాల్ చేసి దీని గురించి తెలుసుకోండి, లేకుంటే నా నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.